హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనకి రైల్వే గ్రూప్ డి జాబ్స్ని 32,438 వేకెన్సీస్ నుంచి 58,242 వేకెన్సీస్కి పెంచుతూ నోటీస్ రిలీజ్ అయినట్లు వివిధ సోషల్ మీడియాస్లో మనకి ఈ న్యూస్ అనేది మనకి సర్క్యులేషన్లో ఉంది. సో ఇది నిజమా లేదా ఫేకా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే క్వాలిఫికేషన్ సంబంధించి రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ని కూడా మార్చడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం. సో మనము ఈ నోటీస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో దాన్ని ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇది ఎడిటెడ్గా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఫేక్ నోటిఫికేషనే. అయితే మీకు ఇప్పటికే డౌట్ ఉండవచ్చు, ఆల్రెడీ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వేరియస్ నోటిఫికేషన్స్కి ఫస్ట్ ఒక వేకెన్సీస్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాని తర్వాత ఆటోమేటిక్గా వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేశారు. మరి రైల్వే గ్రూప్ డికి సంబంధించి కూడా వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందా అని మనకి ఇప్పటికే డౌట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా రైల్వే గ్రూప్ డి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, తప్పనిసరిగా ఇంక్రీజ్ అవుతాయి. 50,000కు పైగా వేకెన్సీస్కి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ప్రజెంట్ అయితే 32,000 ఉన్నాయి. వాటిని 50,000కు పైగా వేకెన్సీస్కి అయితే ఇంక్రీజ్ అవుతూ అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఓకే, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎవరైతే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, నేను అప్లై చేసుకోవడం లేదు అని అనుకుంటున్నారో మీరు మిస్ అవుతారు ఛాన్స్ తర్వాత. ఓకే, తప్పనిసరిగా మీకు తక్కువ వేకెన్సీస్ ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా అప్లైని చేసుకోండి. మనకి తప్పనిసరిగా వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేస్తూ త్వరలోనే అఫీషియల్గా నోటీస్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఒక్కసారి క్వాలిఫికేషన్ సంబంధించి కూడా మనకి ఈ నోటీస్ అనేది రావడం జరిగింది. ఇది అఫీషియల్ రైల్వే వెబ్సైట్లో కూడా మనకి దీనికి సంబంధించినటువంటి నోటీస్ అనేది అవైలబిలిటీలో ఉంది. కాబట్టి ఇది క్వాలిఫికేషన్ సంబంధించి అయితే అఫీషియల్ అండి. బట్ వేకెన్సీస్ ఇంక్రీజ్ చేస్తూ వచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఇది ఇంకా మనకి రైల్వే వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు, కాబట్టి ఇది ఫేక్ అనే మనం చెప్పుకోవాలి. ఓకే, సో ఒకసారి క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి నోటీస్ మనం చూసినట్లయితే ఇంతకుముందు 2019లో ఒక నోటీస్ అనేది అప్పుడు రిలీజ్ చేశారు. ఏం చేశారంటే రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకి ఎవరైతే 10th చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అని అక్కడ మనకి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు. దాని వలన నిరుద్యోగ అభ్యర్థులు ఏం చేశారంటే ధర్నాలు చేయడం వలన మళ్ళీ ఆ నోటీస్ని క్యాన్సిల్ చేస్తూ ప్రస్తుతానికి అంటే 2019 నోటిఫికేషన్కి మాత్రం 10th క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, అండ్ ఆల్సో ఐటీఐ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఆ నోటీస్ని అమెండ్ చేయడం అనేది జరిగింది, అంటే మార్చడం జరిగింది. బట్ ఈ 2019 వరకు మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ డి నోటిఫికేషన్స్ వాటికి మాత్రం ఐటీఐ తప్పనిసరిగా ఉండాలి అని అప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ 2024లో మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి మళ్ళీ క్వాలిఫికేషన్ అనేది మార్చారన్నమాట. కేవలం 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఐటీఐ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి చేసినా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే కేవలం 10th పాస్ ఉన్న క్వాలిఫికేషన్తో కూడా అన్ని రైల్వే పోస్టులకి కూడా మనం అంటే లెవెల్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో గ్రూప్ డి పోస్టులు వాటన్నిటికీ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది అఫీషియల్ నోటీసు మనకి జనరల్ మేనేజర్ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జిఎం నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటీస్ని అన్ని రైల్వే జోన్లు అలాగే ప్రొడక్షన్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పంపించడం కూడా జరిగింది. సో దీనికి తగ్గట్టుగా నోటిఫికేషన్ అనేది క్రియేట్ చేయండి అని వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక రైల్వే గ్రూప్ డికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారో వీరికి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 23/1/2025 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 22/2/2025 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్టర్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి.
ఇక శాలరీ విషయానికి వస్తే మనకి బేసిక్ పే అనేది 18,000 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 40,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇక పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. 10th ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకి అమెండ్మెంట్ నోటీస్ అనేది రావడం జరిగింది. ఇక ఏజ్ విషయానికి వస్తే 1/7/2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది కదా 2019లో కోవిడ్ వలన 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి ఒక్కరికి పెంచడం జరిగింది. అంటే ఓసీ అభ్యర్థులు కూడా 39 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వల్ల అయితే 44 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీ వల్ల అయితే 42 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ వల్ల అయితే 54 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ అనేవి ప్రజెంట్ మనకి 32,000 అంటున్నారు. బట్ అది పెరుగుతుంది తప్పనిసరిగా. ఇప్పుడు వచ్చిన నోటీస్ ఏదైతే ఉందో అది అఫీషియల్ కానప్పటికీ కూడా ఫ్యూచర్లో తప్పనిసరిగా వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేస్తూ మనకి నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. డోంట్ వరీ. ఓకే, తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని ఎవరైనా అప్లికేషన్ చేసుకోకుండా ఉంటే మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. నోటిఫికేషన్ని అప్లై చేసి పెట్టుకోండి, ప్రిపేర్ అవ్వండి. తప్పనిసరిగా వేకెన్సీస్ అనేవి పెరుగుతాయి. ఓకే, అది నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా దీని యొక్క సెలెక్షన్ చేస్తారు. సెలెక్షన్ ప్రొసీజర్ అంతా కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని నేను మీకు డీటెయిల్గా ఈ వీడియోలోనే చెప్తాను. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 250 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది రిఫండబుల్ అండి. అంటే మనం ఎగ్జామినేషన్ కన్నా అటెండ్ అయితే ఎవరైతే 250 రూపాయల ఫీజు అనేది పే చేస్తారో వాళ్ళందరికీ కూడా 250 రూపాయల ఫీజు అనేది మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్లో వేసేస్తారు. ఎవరైతే 500 రూపాయల ఫీజు అనేది పే చేస్తారో వాళ్ళకి 400 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్కి ఫీజు అనేది రిఫండ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి చెప్తాను. సో మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనకి నోటిఫికేషన్స్ అనేవి అఫీషియల్గా 23వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అప్పటి నుంచి మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. ఓకే, సో ఇది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంది అనేది ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మొదటగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది 4 స్టేజ్ల్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అండ్ దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ 4 స్టేజ్ల ద్వారా మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి 100 క్వశ్చన్లతో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్లు ఉంటాయి, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు ఉంటాయి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్లు ఉంటాయి. ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్ అనేవి మనకి క్వశ్చన్ పేపర్ నుంచి రావడం జరుగుతుంది. టైం మాత్రం 90 నిమిషాలు మాత్రమే మనకి టైం అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 1/3 నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక ఇది డీటెయిల్డ్ సిలబస్. ఈ సిలబస్ని మీరు ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మ్యాథమెటిక్స్ సంబంధించి ఏం సిలబస్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఏం సిలబస్ ఉంటుంది, జనరల్ సైన్స్కి సంబంధించి, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏం సిలబస్ ఉంటుంది ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని చూడండి. ఇక ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో ఒక పోస్ట్కి ముగ్గురిని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇద్దరికి కండక్ట్ చేస్తారు. సపరేట్గా కండక్ట్ చేస్తారు. మేల్ క్యాండిడేట్స్ ఏం చేయాలి అంటే 35 కేజీల బరువుని, అంటే ఇది ఇసుక బస్తా ఉంటుంది. సో 35 కేజీల ఇసుక బస్తాని 100 మీటర్లు 2 నిమిషాల్లో తీసుకుని వెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఒక్క ఛాన్స్ మాత్రమే మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. ఇక అలాగే 1 కిలోమీటర్ని 4 నిమిషాల 15 సెకండ్స్లో మనం రన్నింగ్ అనేది చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 20 కేజీల బరువు ఉన్నటువంటి శాండ్ బ్యాగ్ని 100 మీటర్స్ 2 మినిట్స్లో తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి రన్నింగ్ 1 కిలోమీటర్ ఉంటుంది. 5 మినిట్స్ 40 సెకండ్స్లో రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా సెలక్షన్ అనేది ఉంటుంది. సో మనకి రైల్వే జాబ్స్కి 10th క్వాలిఫై ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఎవరైతే 10th క్వాలిఫై ఉంటుందో మీ ఫ్రెండ్స్ ఎవరైతే రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ ఏదైతే పోస్టులను ఇంక్రీజ్ చేస్తూ వచ్చిన నోటీస్ అయితే అఫీషియల్ కాదు. ఓకే, సో ఇంకా మనకి రైల్వే వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ పెట్టలేదు.
అయితే త్వరలోనే మనకి తప్పనిసరిగా వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేస్తూ నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ నోటీస్ కోసం ఎదురు చూద్దాము. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని ఎవరు కూడా నోటిఫికేషన్కి అప్లై చేయకుండా ఉండొద్దండి. తర్వాత వేకెన్సీస్ ఇంక్రీజ్ అయిన తర్వాత మీరు బాధపడాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత వీళ్ళు నోటీస్ రిలీజ్ చేశారనుకోండి వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేస్తూ, అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా, అప్పుడు మీరు బాధపడాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడే మీరు అప్లికేషన్ చేసి పెట్టుకుంటే తర్వాత ఆ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు మీరు ఈజీగా వేకెన్సీస్ పెరిగితే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గుతాయి. కాబట్టి మీరు ఈజీగా జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటీస్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.